హలో ఫ్రెండ్స్, ఈరోజు మొహరం అని ఆప్షనల్ డే తీసుకున్నాను ఆఫీస్లో. సో పిల్లలందరూ కూడా ఇంట్లో ఉన్నారు. మరి మేము ఫిష్ తెచ్చుకుందామని అనుకున్నాము. సో మార్కెట్కి వెళ్ళాము, ఫిష్ తీసుకున్నాము. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో కూడా మేము ప్రాసెస్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది నాకు నచ్చిన ఫేవరెట్ స్టైల్. సో అన్నీ కూడా నేను మిక్సీ పట్టుకొని చేపలకు సేమ్ చికెన్ లాగా అన్నీ పట్టించి నేను మసాలా అంతా రెడీ చేసుకొని చేస్తాను. సో నాకైతే ఒక 4 కిలో ఫిష్ ఒకటి నచ్చింది, కాకపోతే అది చాలా రేట్ అవుతుంది అనేసి వద్దనుకున్నాను. మళ్ళీ మా మెసేజ్ అడిగితే ఫిష్ కర్రీ మరి ఫిష్ ఫ్రై చేద్దామనేది. సో అందుకోసమని కిలో ఉన్నాయి, 2 తీసుకున్నాను. సో 2 కిలోలు అయినాయి. సో అంతా క్లీన్ చేసుకొని ఇంటికి వచ్చి మంచి నీట్గా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత నాకు కావాల్సిన మసాలాని సపరేట్ చేసుకొని వాటి అన్నిటిని మిక్స్ పట్టేసుకొని చేపలకు పట్టించాను. పట్టించిన తర్వాత గిన్నెలో మరి ఆనియన్ పేస్ట్, చింతపండు అవన్నీ కూడా మిక్సీ పట్టించుకొని రెడీ చేసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేశాను. మీకు కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది, నాటు స్టైల్. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత నూనె పోసి కడాయిలో అవన్నీ కూడా ఉడికేంత వరకు వేయించుకోవాలి. పైన నూనె తేలిన తర్వాత కొద్దిగా చింతపండు, తర్వాత వాటర్ పోసుకొని వాటర్ బాగా ఉడికిన తర్వాత ఫిషెస్ అందులో వేసుకోవాలి. ఫిషెస్ వేసినప్పుడు ఎప్పుడు కూడా కలపకూడదు ఫ్రెండ్స్, కలిపితే మెత్తగా చినిగిపోతాయి. సో మెల్లిగా ఇలా స్పూన్తో చేయడానికి అయితే 1 అవర్ పట్టింది. మీకు చూపించడానికి మరి చెప్పడానికి మాత్రం 1 మినిట్లో ఫాస్ట్గా పెట్టి చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫైనల్గా ఫిష్ కర్రీ రెడీ అయ్యింది. పిల్లలందరూ కూడా కూర్చొని మంచిగా తిన్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.